హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్న 'ఆటో విజయశాంతి' సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడతాను. వీడియోనైతే చివరి వరకు చూడండి. చాలా పాయింట్స్ అయితే రివీల్ చేయబోతున్నాను. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తానంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఎందుకంటే 'ఆటో విజయశాంతి' సీరియల్ ఒక ఫైర్ బ్రాండ్ లాగా అయితే పేలబోతుందని మనకైతే తెలుస్తుంది. ఒక కంప్లీట్ మాస్ హీరో, అలాగే కంప్లీట్ మాస్ హీరోయిన్. ఈరోజు వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడ మన చిరు ఏం చేయలేకుండా నిస్సహాయ స్థితిలో ఇలా చేతులు కట్టుకొని అలా ఉండిపోయింటే, అక్కడ ఎదుటోడు కొట్టడానికొస్తే మన ఆటో శాంతి ఇలా పట్టుకొని చూడండి. ఎక్కేసింది అసలు మెట్టు ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. అసలు ఏం జరిగింది అక్కడ అనేసి ఒక తూకీగా మాట్లాడుకున్నాం. లాస్ట్ వీక్‌లో భలే ఉన్నాయి అబ్బా ఎపిసోడ్‌లు మాత్రం. నేను బిజీగా చేయలేకపోయాను గానీ, లాస్ట్ వీక్‌లో ఆ శివరాత్రి ఎపిసోడ్‌లు మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. అంటే ఒక భార్యాభర్తల మధ్య ఎలాగైతే కోఆపరేషన్ ఉండాలంటే అక్కడ దీవించేటప్పుడు గానీ, అక్కడ దీవించాలనేసి మన ఆట పట్టించడం గానీ, అలాగే వాళ్ళ దుర్గాని చూడండి. అసలు ఎంత మూర్ఖురాల్లాగా బిహేవ్ చేస్తుందంటే అంత మూర్ఖురాల్లాగా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు మనము ఎవరైనా సరే మనం తప్పు జరిగిందంటే కాళ్ళ పైన పడి "వద్దునమ్మా నన్ను క్షమించు" అనేసి అంత రిక్వెస్ట్ చేసినా గానీ, ఇక్కడ కనీసం అంటే కనీసం ఒక మాట కూడా చెప్పకుండా కనికరించానో లేదో సరే చూద్దాం పో అనేసి చెప్పకుండా మరి ఎంత డ్రాగ్ చేసిందంటే, అందుకోసం అనేసి దేవుడు కర్మ రిటర్న్స్ అనేది ఊరికే అంటరు. అందుకోసం అనేసి ఇప్పుడు కరెక్ట్‌గా మన దుర్గా వాళ్ళ హస్బెండ్ వచ్చి విడాకులు ఇవ్వడం ఇది డ్రీమ్ అనేసి చాలా మంది అయితే అనుకుంటారు. ఈ డ్రీమ్ కాదు 1000% రైటు. దాని గురించి కూడా మాట్లాడతాం. ఎపిసోడ్‌లో ఏం జరిగిందని మాట్లాడుకుంటా. ఆ విధంగా టామ్ అండ్ జెర్రీ గేమ్‌లో వాళ్ళు అక్కడ ఇంటికాడ నుంచి వస్తా ఒక చిన్న గలాట జరిగింది కదా! అక్కడ చిన్న గలాట జరిగితే విజయశాంతి భర్త పక్కన సపోర్ట్ ఉంది. అలాగే భర్త తప్పు చేస్తే ఆ తప్పుని దండించే శక్తి కూడా ఒక అమ్మాయిలో రావడం అంటే అది ఆషామాషీ కాదని మనం అయితే చెప్పుకోవచ్చు. అక్కడ మన చిరుకైతే చెప్తా ఉంది. "నువ్వెందుకు ఆవేశపడతా ఉన్నావు? నువ్వెందుకు ఈ విధంగా ఉన్నావు? కొంచెం కంట్రోల్ చేసుకో. నువ్వు వల్ల ఇప్పుడు వాళ్ళ ఇంటిపైకొస్తారు. ఇంటిపైకొచ్చినావంటే మీ నాన్నగారి దగ్గర చెడ్డోడవుతాన్నావు ప్రతిసారి" అనేసి మన చిరుకి చెప్తా అంటే, చిరు లైట్ తీసుకున్నాడు. లైట్ తీసుకుంటే అక్కడ వాడి ఇంటికే వచ్చినాడు. ఎవరైతే కొట్టారో వాళ్ళ ఇంటికే పిలుచుకొచ్చి వాళ్ళ నాన్నగారి పైన చెయ్యెత్తకపోతే ఎవరైనా సరే ఇప్పుడు మనం ఉప్పు, కారం తినేవాళ్ళు ఖచ్చితంగా మన పైకి ఎవరైనా గలాటకొచ్చారంటే ఖచ్చితంగా మనం కొట్టాలని చూస్తాం. మన ఇంటి పైకి ఎవరైనా వచ్చారంటే. అదేవిధంగా అక్కడ చిరు అయితే వాళ్ళ నాన్నగారి పైన చెయ్యెత్తే కొలికి విశ్వరూపం చూపిద్దాం అనుకున్నాడు. కానీ అందరూ ఉన్నారనేసి ఆగినాడు. ఆగితే అక్కడ మన చిరుని సారీ చెప్పాలంటే మన చిరు పైన చెయ్యెత్తే కొలికి ఏ భార్య అయినా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తన భర్తని తన ముందర అవమానిస్తా అంటే ఎంత కఠినాత్మురాలైనా సరే వచ్చి అడ్డుపడడంలో ఖచ్చితంగా ఎవరైనా సరే ఒక అమ్మాయి అంటే అడ్డైతే పడుతుంది. అడ్డుపడడంలో అక్కడ చెయ్యి ఇలా ఎత్తే కొద్దికి ఇలా చెయ్యి పట్టుకొని అంటే ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటదో ఆలోచించండి. అంటే ఒక మాస్ హీరో, మాస్ హీరోయిన్ అందుకోసమని అంటాం. ఆ ఊరికే రావు మాస్ హీరో, మాస్ హీరోయిన్‌లు అంటే పేరు. అదే విధంగా అయితే విజయశాంతి అయితే పాటిస్తాంది కాబట్టి. అక్కడ పాటిస్తాన్న తర్వాత నీ కోపాన్ని నువ్వు తగ్గించుకో. నీ కోపాన్ని నువ్వు తగ్గించుకున్నావంటే మీ నాన్నగారికి మంచి జరుగుతుంది. నీ కోపాన్ని అంటే చెడునేమంటే గాలికి వదిలేసినట్టే చెప్తా ఉంటాడు. గాలికి వదిలేసారు నన్ను. నేను మందిలో పెరిగాను. మందిలో పెరిగినప్పుడు ఏదన్నా కోపం వస్తే కొట్టడమే నాకు నేర్పించారు అనేసి అయితే మన చిరు అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అది విజయశాంతి అర్థం చేసుకునే కెపాసిటీ విజయశాంతిలో ఉంది. అదే ఎక్స్‌ప్లెయిన్ చేసుకునే పెద్దది కదా దుర్గ. అర్థం చేసుకునే కెపాసిటీ లేదు. భర్త ప్రేమగా ఏదో గిఫ్ట్ తెస్తే కనీసం ఆ గిఫ్ట్ ఏంది అనేసి ఇలా కళ్ళు మూసి పెడితే, ఆ గిఫ్ట్ ఏంది, ఎక్కడ అనేసన్నా తెలుసుకోవాల్సిన పనిలేదు. గిఫ్టే కదా తెచ్చినాడు. ఇంకేమన్నా నిన్నేమన్నా వేరే క్వెషన్ అయితే అడిగారా? ఏం గిఫ్ట్ తెచ్చాను కనుక్కో అనేసంటే, అక్కడ గోరింటాకు పెట్టుకున్నావు. గోరింటాకు అందంగా ఉందనేసి ఒక ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఒక భార్య అన్నాక ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నా భార్యను బాగా చూసుకోవాలి, నా భార్యను ప్రేమగా ఉండాలి, నా భార్యతో ప్రేమగా ఉండాలి అనేసి ఉంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ ఇంతవరకు కార్యం జరగలేదు. అలాగే మీ అన్నగారు చనిపోయారనేసి అక్కడ వాళ్ళ నాన్నగారు ఒక ఫ్యామిలీలో ఎలాగోలా సరే వీళ్ళకి న్యాయం చేయాలనేసి మిమ్మల్నిచ్చి పెళ్లి చేశారు దుర్గా గారు. అలాంటిది మీరు ఒక్క నిమిషం కూడా రెస్పెక్ట్ ఇయ్యకుండా అక్కడ తప్పు చేసిండేది మీ ఆయనే. మీ ఆయన అని తెలీదు మీకు. చిరంజీవి తప్పు చేశారనేసి చిరంజీవి కాళ్ళు పట్టుకున్నా మీరు క్షమించలేదు. మరి మీ ఆయన్ని ఎందుకు దూరం పెడతా ఉంటారు? మీ ఆయన్ని దూరం పెట్టడం వల్లనే ఈరోజు విడాకుల వచ్చేంత వరకు చేసుకున్నారు మీరు. విడాకులు ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ విజయశాంతి అలాగే చిరుకి విడాకులు ఇచ్చి దూరం పెట్టాలనేసి నువ్వు ప్రయత్నిస్తా ఉన్నావు. నీ తప్పే. ఇప్పుడు నీ భర్త నీకు విడాకులు ఇస్తే నువ్వెక్కడ పోయి ఉంటావు? మీ అమ్మగారు ఎంత బాధలు పడతా ఉంటారు. మీ చెల్లికి ఇంకా పెళ్లి కావాలి. ఒక అమ్మాయి విడాకులు ఇచ్చేసి వచ్చిందంటే ఎలా రియాక్ట్ అవుతారు? మీ ఊర్లో ఎలా రియాక్ట్ అవుతారు? మీ ఇంటి చుట్టుపక్కల ఎలా రియాక్ట్ అవుతారు? అది కామన్ సెన్స్ కూడా లేకుండా ఆలోచించడం అనేది మరీ మూర్ఖత్వంగా అయితే దుర్గ అయితే బిహేవ్ చేస్తుంది. దుర్గాలో మార్పు రావాలంటే మాత్రం ఖచ్చితంగా
విడాకులు అనేది డెఫినెట్గా ఇవ్వాల్సి వస్తుంది. అందరి ముందర నిజం బయటపడుతుంది కదా. ఇప్పుడు ఇన్ని రోజులు అయితే రూమ్లో ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. ఆ విధంగా ఇప్పుడు అందరి ముందర వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ అత్తగారికి అక్కడ ఏం జరుగుతుంది, మన విజయశాంతికి అందరికి తెలుస్తుంది కదా. తెలిస్తేనే కదా వాళ్ళ అక్క ఏం తప్పు చేస్తుంది, ఏం పొరపాటు చేస్తుందని తెలిసేది. అప్పుడే కదా ప్రతి ఒక్కసారి సాఫ్ట్ కార్నర్‌లో ఉంటాడు. మన చిరుని ఏం చేసినా కొట్టినా, తిట్టినా పడుంటాడులే అనే దానికి ఆడేమన్నా మన చిరునా? మీ ఆయన అంటే తెలుసు కదా ఎలా ఉంటాడో. విశ్వరూపం మనకు రేపు ఎపిసోడ్‌లో చూడబోతున్నాం. ఖచ్చితంగా రేపు ఎపిసోడ్ కూడా మంచి ట్విస్టులు, టర్న్‌లు అయితే ఉండబోతున్నాయి. ఇది డ్రీమ్ అయితే కాదు, 100% నిజం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.